ఏదైతే భూభారతి చట్టం తీసుకొచ్చారో చాలా అద్భుతమైన ఈ చట్టం. ఎందుకంటే భూభారతిలో ఎన్నో అవకతవకలు జరిగినాయి కేసీఆర్ పీరియడ్లో. ఎందుకంటే గతంలో కేసీఆర్ ఏం చేసిందంటే వీఆర్ఏ కావలికారిని తీసేసిండు. వాళ్ళకి ఎందుకు తీసేసిండు? సర్వే నంబర్స్, ల్యాండ్ మార్క్స్ అన్నీ ఏదైతే కరప్షన్ చేసిండో, ఏదో ల్యాండ్ కబ్జాలు చేసిండో, ల్యాండ్ మాఫియా చేసిండో ఈ కేసీఆర్, కేటీఆర్ మళ్ళీ వాళ్ళ నాయకులు దాన్ని మొత్తం భూస్థాపితం చేయాలని వాళ్ళకి మళ్ళీ ఇంకో చోటు రిక్రూట్మెంట్గా మిషన్ భగీరథ కానీ వేరే చోటు ఇచ్చిండు. కాబట్టి మేము భూభారతి చట్టం తీసుకొని వస్తున్నాము. చాలా అద్భుతమైన చట్టం. ఫ్యూచర్లో ఇది మంచిగా ఏదైతే స్టాండర్డ్గా ఒక స్టెప్స్ అండ్ మెజర్స్ తీసుకొని దీన్ని లాగు చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ కూడా ఉంటుంది తాత ముత్తాతల నుంచి. అదేవిధంగా దాంట్లో కొన్ని సర్వే నెంబర్స్ మిస్టేక్స్ ఉన్నాయి. ఒకళ్ళ పేరు మీద ఉంటే ఇంకో పేరు మీద ఈ పాస్బుక్స్లో చాలా అవకతవకలు జరిగినాయి. దాన్ని ఒక భూభారతి నుంచి ఒక సూపర్ భూభారతి స్టేట్మెంట్ ఇస్ ద సూపర్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. అండి 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కేసీఆర్ చేస్తున్నాం. కేసీఆర్ హయాంలో కార్టూన్ నెట్వర్క్ ఛానల్ ఉండే. కేసీఆర్ అంటేనే భూ కబ్జాలు చేయాలి, కరప్షన్ చేయాలి. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసుకోండి, మొత్తం కరప్షన్. అలాగే మీరు ఏదైతే హరితహారం పెట్టి హరికథలు బురికథలు చెప్పి ఈ హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ మొత్తం కరప్షన్ చేసారు. ఈరోజు ఒక్క చెట్టు లేకుండా చేసిండు మొత్తం. అదేవిధంగా ఎఫ్టీఎల్ ల్యాండ్ కానీ చెరువులు కానీ మొత్తం కబ్జా చేసిన ఘనత కేసీఆర్ది. మళ్ళీ అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ నుంచి ఎంతో లోన్ తీసుకొచ్చి మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా అప్పు కూతల్లో పెట్టేసిండు కేసీఆర్. కాబట్టి మళ్ళీ కేసీఆర్ రావడం చాలా కష్టం. అది ఆయన కలలు కంటుండు, నేను ఏదో మళ్ళీ రావాలి మళ్ళీ అధికారంలో అని. మళ్ళా కేసీఆర్ వస్తే పబ్లిక్ అందరికీ తెలుసు ఇది నంబర్ 1 కరప్షన్. వస్తే ఇంకా కరప్షన్ పెరిగిపోతుంది. మొత్తం కబ్జాలు, ల్యాండ్ కబ్జాలు, భూ కబ్జాలు అయిపోతాయి. మొత్తం చాలా రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఆయన సిల్వర్ జూబ్లీ కాదు, అది మొత్తం సత్యనారాయణ చేసిన ఘనత కేసీఆర్ది తెలంగాణకి.